ఇక మొదలెడదామా? వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ నెగిటివ్ ఓపెన్ అయింది. నేను ఆల్రెడీ 911ని టెస్ట్ చేసింది అండ్ ఈ రోజు ఓపెనింగ్లోనే నెగిటివ్ ఓపెన్ అయింది కాబట్టి నేను మార్కెట్ ఇంకొంచెం ఫాలో అవుతుంది అనుకున్నాను. అందుకని నేను నిఫ్టీలో ఒక పీఈ ట్రేడ్ తీసుకున్నాను. ఆ టైంలో మార్కెట్ అరౌండ్ 25,850 860 దగ్గరగా ఉంది. నేను 25,850 పీఈని అరౌండ్ 40 రూపీస్ దగ్గరగా బై చేశాను. 5,025 క్వాంటిటీ అంటే నేను 67 లాట్స్ బై చేశాను. మార్కెట్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేను చాలా కాన్ఫిడెంట్తో బై చేశాను 5,000 క్వాంటిటీ. అండ్ మీరు ఇక్కడ క్వాంటిటీని చూస్తున్నారు. బట్ 85 రూపీస్ది నేను 2,000 క్వాంటిటీ బై చేస్తాను. అంటే నియర్లీ 1,70,000. నేను 40ది 5,000 క్వాంటిటీ బై చేస్తాను. సో సేమ్, కొంచెం 30,000 అటు ఇటు, బట్ సేమ్. సో నేను పెట్టిన క్యాపిటల్ ఆల్మోస్ట్ సేమ్. నిఫ్టీ పడింది అండ్ ప్రాఫిట్ వచ్చింది. నేను 48 రూపీస్ దగ్గరగా 3,000 క్వాంటిటీని సెల్ చేసేసాను. ఇప్పటికే నేను 40,000 ప్రాఫిట్లో ఉన్నాను. నేను 3,000 క్వాంటిటీని సెల్ చేసేసాను. 40 దగ్గర నేను కొన్నప్పుడు అది 35కి ఫాల్ అయినప్పుడు ప్రీమియం, నేను అప్పుడు కూడా 3,000 క్వాంటిటీ సెల్ చేసేసేదాన్ని. బికాజ్ నేను కాన్ఫిడెంట్ ఉన్నాను. సపోజ్ ఆపోజిట్ డైరెక్షన్ అయినా కూడా నేను సగం క్వాంటిటీని అమ్మేస్తాను. అండ్ ఈరోజు నేను 48 రూపీస్ దగ్గరగా నేను 3,000 క్వాంటిటీ అమ్మేసి 2,000 క్వాంటిటీని హోల్డ్ చేశాను. చూద్దాం అనుకున్నాను, ఇంకొంచెం పడుతుందన్న వ్యూలో ఉన్నాను, చూద్దాము అన్న వ్యూలో ఉన్నాను. బట్ కొంచెం మార్కెట్ అక్కడక్కడే ఉంది. సో 55 రూపీస్ దగ్గరగా ఇంకో 1,000 క్వాంటిటీని నేను సేల్ చేసేసాను. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు సపోర్ట్ తీసుకుంటుంది అన్న క్లారిటీ ఉండదు. సమ్టైమ్స్ చాలా టఫ్ సపోర్ట్ని కూడా ఈజీగా బ్రేక్ చేస్తుంది. సమ్టైమ్స్ పర్లేదు ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్న దగ్గర కూడా సపోర్ట్ తీసుకొని మార్కెట్ అక్కడ నుంచే పెరుగుతుంది అన్న వ్యూలో, సరే ఎందుకు రిస్క్ ఎందుకు అన్న వ్యూలో నేను ఇంకో 1,000 క్వాంటిటీ కూడా సెల్ చేసేసాను. తర్వాత ఇంకో 1,000ని హోల్డ్ చేసి చూస్తున్నాను. మార్కెట్ చాలా పడింది. 80 రూపీస్ దగ్గరికి వెళ్ళింది ఆ ప్రీమియం. బట్ ఇంకొంచెం పడుతుంది అన్న వ్యూలో ఉన్నాను. ఇంకొంచెం పడుతుంది చూద్దాము అన్న వ్యూలో ఉన్నాను. 80 రూపీస్ దగ్గరికి వెళ్ళింది కదా ఆ ప్రీమియం. అక్కడ నుంచి నాకు కొంచెం వెనక్కి రావడం స్టార్ట్ అయింది, ప్రీమియం ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. నేను 65 వరకు చూడాలనుకున్నా. 65 కన్నా తక్కువ వస్తే నేను సెల్ చేసేస్తాను. ఆ 1,000 క్వాంటిటీని కూడా సెల్ చేయాలని డిసైడ్ అయ్యాను. అది 64 రూపీస్కి పడిపోయింది. నేను అక్కడ సెల్ చేసేసి ఆపేశాను. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను క్వాంటిటీ బై చేశాను కదా, క్వాంటిటీ బై చేశానని నేను అంతసేపు చూడను. ఇంత క్వాంటిటీ ఉంది కదా, ఇంత క్వాంటిటీ ఉన్నప్పుడు నాకు ఖచ్చితంగా 1 lakh రావాలి ఓర్ అంతకన్నా రావాలి అని నేను చూడను. అండ్ నేను ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు బుక్ చేసేస్తాను. నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది, నెక్స్ట్ క్యాండిల్లో మార్కెట్ పడుతుందా పెరుగుతుందా అన్నది నాకు ఇంకా అనవసరం. నేను చేసిన క్యాండిల్లో ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ వస్తే నేను బుక్ చేసేస్తాను. అది కొంచెమైనా ఎక్కువైనా, అండ్ అది చాలా క్లియర్గా ఉంటాను. సో దట్ నేను లాస్ వచ్చినప్పుడు కూడా అంతే క్విక్గా బుక్ చేయగలుగుతాను. అండ్ నేను హోల్డ్ చేయను. అంటే ఈవినింగ్ వరకు చూద్దాము, 11:30 వరకు చూద్దాము, 3 వరకు చూద్దాము అని అసలు హోల్డ్ చేయను. బికాస్ నిఫ్టీ 50 పాయింట్స్ మధ్యలో ఉంటూనే ప్రీమియమ్స్ని డికే చేస్తుంది, జీరో అయిపోతుంది. పొద్దున నేను అరౌండ్ 40 రూపీస్ దగ్గర కొన్నది, అది 100 రూపీస్ వరకు వెళ్ళింది దాని తర్వాత. బట్ అది జీరో అయిపోయింది, ఎట్ ద ఎండ్ అది జీరో అయిపోయింది. సో నేను హోల్డ్ అసలు చేయాలనుకోను. అండ్ నేను ప్రాఫిట్ వచ్చినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను బుక్ చేస్తాను. బికాజ్ మళ్ళీ అది కొంచెం ఫాల్ అయినా మళ్ళీ అక్కడికి రావాలంటే మార్కెట్ ఇంకా ఎక్కువ పడాల్సి వస్తుంది. ఆ వ్యూలో నేను ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ వచ్చేసినప్పుడు బుక్ చేసేస్తాను, అది ఎక్కువ అవని తక్కువ అవని. అండ్ ఈరోజు నేను పీఈ ట్రేడ్లో ఎందుకున్నాను అంటే, నిన్న మార్కెట్ టెస్ట్ చేసింది మార్కెట్ 900 దగ్గరగా. ఈరోజు నిఫ్టీ ఓపెనింగే నెగిటివ్ అయింది. సో ఆ వ్యూలో ఇంకొంచెం పడుతుంది అన్న ఒక క్లారిటీ నాకు ఉంది. అండ్ ఆ టైంలో డెల్టా అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ నన్ను అడుగుతున్నారు కదా, మీరు దేన్ని చూసి డిసైడ్ అవుతారు అని. నేను మేజర్గా 3 ఫ్యాక్టర్స్ని చూస్తాను. ఫస్ట్ లెవెల్స్ చూసుకుంటాను. సెకండ్ ఓఐ చెక్ చేస్తాను. థర్డ్ ప్రీమియం బిహేవియర్ని చూస్తాను. ఈ 3 ఫ్యాక్టర్స్ని చూసి నేను బై చేస్తాను మార్నింగ్. ఈరోజు నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు 3 ఫ్యాక్టర్స్ చూశాను. ఫ్యాక్టర్ నెంబర్ 1, మార్కెట్ 900 కన్నా బిలో ఓపెన్ అయింది, సో పడేలానే ఉంది. ఫ్యాక్టర్ నెంబర్ 2, ఓఐ 0.50 దగ్గరగా ఉంది, సో పడేలానే అనిపించింది. 3, ప్రీమియం సి సైడ్ నాకు ప్రీమియమ్స్ అంత అనిపించలేదు. అండ్ ఆప్షన్ చైన్ మొత్తం పీ సైడే ఉంది. సో ఈ 3 కన్సిడర్ చేసుకొని నేను ఈరోజు పీఈ ట్రేడ్ తీసుకున్నాను. అండ్ ఈరోజు నేను 63K ప్రాఫిట్ బుక్ చేశాను. సో క్వాంటిటీ ఇంత కొన్నాం కదా అని ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేయాలా అని నేను అనుకోను. నేను ఫస్ట్ క్యాండిల్లో ప్రాఫిట్ వస్తే బుక్ చేసేస్తాను, ఇంకా తర్వాత నేను అసలు చూడను మార్కెట్ని. అండ్ నేను ఎక్కువ బిలీవ్ చేసేది ఏంటంటే, మార్కెట్లో కొనడం కన్నా అమ్మడం చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ని అన్నిటినీ కంట్రోల్ చేసుకొని సెల్ చేసేయాలి ఆ టైంలో. అది ప్రాఫిట్లో అయినా సరే, లాస్లో అయినా సరే. ఇంకొంచెం వస్తుంది అని నేను అసలు వెయిట్ చేయను. ఇంకొక 1 రూపీ వస్తుంది, ఇంకో 2 రూపీస్ వస్తుంది చూద్దాము అని అస్సలు వెయిట్ చేయను. బికాజ్ ఆపర్చునిటీ కాస్ట్ ఈజ్ బెటర్
దెన్ ద లాస్. సో అందుకని నేను ఇంకా చూడను ఎక్కువ. అండ్ నేను మీకు ఒకటి చెప్తాను నేను ఫాలో అయ్యేది. ఇఫ్ మీకు ఓకే అనిపిస్తే మీరు బిలీవ్ చేస్తే మీరు ఫాలో అవ్వండి. మోస్ట్లీ ఇది ఫ్రైడే రోజు యూజ్ అవుతుంది అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు యూజ్ అవుతుంది మోస్ట్లీ. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద 25,800 దగ్గర గ్రీన్ లైన్ ఎక్కువ ఉంది, 25,850 దగ్గర రెడ్ కలర్ లైన్ ఎక్కువ ఉంది. సో 25,800 దగ్గర ఏంటి, మార్కెట్ని పెంచాలనుకుంటారు. 25,850 దగ్గర నుంచి మార్కెట్ని పడేయాలనుకుంటారు. ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు మార్కెట్ అక్కడక్కడే ఉండి ప్రీమియం డికే అయిపోతాయి, ప్రీమియం జీరో అయిపోతాయి. సో నేను ఆ టైంలో కొంచెం 1 to 3 లైక్ 20 ప్రీమియం 23కి వెళ్ళినప్పుడు ఇంకొంచెం వెళ్తుందేమోనని బై చేయొద్దు. అది వెళ్ళదు. మనం కొనగానే అది 18 రూపీస్ 17 రూపీస్కి అలా ఫాలో అయిపోతుంది. సో నిఫ్టీలో ఎస్పెషలీ నిఫ్టీలో ఎక్స్పైరీ రోజు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రేడ్స్ని క్లోజ్ చేయండి. నిఫ్టీలో మ్యాక్సిమం 11:30 కల్లా ట్రేడ్స్ని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బికాజ్ నిఫ్టీ అక్కడే ఉండి ప్రీమియంని డికే చేస్తుంది. స్లోగా నిఫ్టీ డికే చేసేస్తుంది ప్రీమియమ్స్ని. లైక్ మూమెంట్ ఉంది అనుకుంటాం కానీ మూమెంట్ ఉండదు. మనం కొనగానే అది ప్రీమియమ్స్ పడిపోతాయి. అండ్ ప్రీమియం డికే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఏది కొన్నా ప్రీమియం పడిపోతుంది ఆ టైంలో. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.